బొప్పాయి తోటలోకి వచ్చేసాము. ప్లేస్ చేంజ్ అయిపోయింది. భలే ఉంటుందండి హాయిగా వీటి మధ్యలో తిరుగుతుంటే. వీటితో ఒక కనెక్షన్ ఏర్పడిపోతుంది కదా మొక్కలతోటి. కామన్ గానే ఇంట్లో కొంచెం గార్డెనింగ్ చేసినప్పుడు రూఫ్ గార్డెనింగ్ ఈ మధ్య బాగా ఎక్కువ ట్రెండ్ అయిందని చెప్పుకోవాలి. మొక్కలతో కాసేపు టైం స్పెండ్ చేస్తే వాటితో లీనమైపోతాం అని అంటారు. నిజంగా అది గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. కొంతమంది రైతులు వ్యవసాయం చేస్తున్న క్రమంలో మీ మొక్కలతో మాట్లాడుతున్నామని అంత స్థాయిలో కూడా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఆ మొక్కకి ఏం కావాలో నాకు తెలుసు, నాకేమి ఇవ్వాలో మొక్కకి తెలుసు అని అంటే వాళ్ళకి ఎంత అటాచ్మెంట్ ఉంటుందో కనెక్షన్. ఎస్, రైతు బడి అసలు ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటి? ఎప్పుడు అనుకున్నారు స్టార్ట్ చేద్దామని? 2020 కోవిడ్ అందరి ఆలోచనలని మార్చేసింది, అందరి అంచనాలని. నేను కూడా అదే టైంలో అంతకంటే ముందు నుంచే వెతుకుతున్నానని చెప్పాను కదా ముందు. వేరే నాకంటూ ఏదైనా ఒకటి ఉండాలి, నేనంటూ సొంతంగా పనిచేయాలి. ఎందుకంటే మీడియాలో చేశాను, స్టార్టింగ్ లో బాగా సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉండేది. తర్వాత రాను ఆ సంతృప్తి లెవెల్స్ తగ్గుతూ వచ్చాయి. అంటే ఎక్కడైనా ఎవరైనా చేసినా మేనేజ్మెంట్ ఆలోచన విధానం తగ్గట్టుగా పనిచేయాలి. సో అట్లా అని చెప్పేసి నేను ఇంకా సాటిస్ఫాక్షన్ వెతుకోవాలి, వర్క్ సాటిస్ఫాక్షన్, ఎట్ ది సేమ్ టైం పర్స్ సాటిస్ఫాక్షన్, ఆర్థిక సంతృప్తి, ఆత్మ సంతృప్తి కూడా ఉండాలి కదా. సో రెండు కావాలి నాకు అని వెతుకుతూ సొంత పనులు వెతుకుతున్న క్రమంలో అన్ని చేసి ఆలోచనలు అన్ని మారిపోయాక ఇంకా ఫైనల్ గా మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫీల్డ్ లోనే వెళ్ళాలని యూట్యూబ్ గానీ న్యూస్ రిలేటెడ్ గా కానీ ఏదైనా వెళ్ళాలి అంటే అనుకున్నాను. సో దీంట్లో కూడా వేరే ప్రయోగాలు చేశాను ముందు. అవి కూడా ఇబ్బంది, కొంచెం అంత అనుకున్నంత పెట్టుబడులు లేక, ఇన్వెస్ట్మెంట్ లేక అట్లా ఇబ్బందులు పడ్డాను. సో ఫైనల్గా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేయాలి. యూట్యూబ్ రన్ చేస్తే బాగుంటుంది. యూట్యూబ్లో మనకు అంటే పబ్లిక్ రీచ్ కావడానికి కానీ, జనాలకు పనికొచ్చే పని చేయడానికి కానీ ఏదైనా దీంట్లో ఇక్కడ స్కోప్ ఉంది అని అనిపించింది అనమాట నాకు. సో అనిపించిన తర్వాత యూట్యూబ్లో కూడా లోకల్ న్యూస్ వాళ్ళని, న్యూస్ రిలేటెడ్ ఒక ఛానల్ మొదలు పెట్టాము. తర్వాత ఫుడ్ వాళ్ళని, వంటలకు సంబంధించిన ప్రయోగాలు చేసాము. 3-4 ఛానల్స్ ప్రయోగాలు చేసాము. ఏది కూడా అంత సక్సెస్ అంటే పర్వాలేదు, వెళ్ళింది కానీ చాలా అనుకున్నంత స్థాయిలో వెళ్ళలేదు. సో తర్వాత కోవిడ్ టైం కంటే ముందే ఈ ఛానల్ కూడా స్టార్ట్ చేసాము. అంటే ఒకవైపు జాబ్ చేస్తూనే ఇవన్నీ చేస్తున్నాను నేను. చేస్తున్నప్పుడు కోవిడ్లో ఇంకా లేదు, 2 పడవల ప్రయాణం కరెక్ట్ కాదు, ఏదైనా ఒకటి సీరియస్గా డెసిషన్ తీసుకొని వెళ్తేనే జరుగుతుంది. ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని ఈ వెతలని పని ఆపిన మరునెలని పర్సు ఎక్కిరిస్తుంది అని నేను రాసుకున్నాను అనమాట. అంటే నెల జీతం కోసం పని చేస్తున్నాం కదా, ఎన్నాళ్ళు మనకంటూ పని ఉంటే బాగుంటుంది అన్నట్టుగా. సో మనలో ఎవరెవరిలోనో చైతన్యం కలిగిస్తున్నాం కానీ మనకెప్పుడు చైతన్యం కలగాలి అని ప్రశ్నలు వేసుకొని ఆ ప్రశ్నలకు సమాధానం మన నుంచే పడాలి. ఇంకా నేను జాబ్ రిజైన్ చేసేసి ఈ రైతు బడి పేరుతోటి పూర్తి స్థాయిలో వెళ్ళాము. రైతుకు రిలేటెడ్ గా అంటే వ్యవసాయానికి అనుబంధంగా ఏదైనా వ్యాపారం చేయాలి. ఎందుకంటే శాశ్వతమైన అంశం వ్యవసాయం అనేది ఎప్పటికీ ఉంటుంది. మనిషి ఉన్నంత కాలం, ఆకలి ఉన్నంత కాలం, జీవం ఉన్నంత కాలం వ్యవసాయం ఉండాల్సిందే. సో ఈ శాశ్వతమైన అంశం మీద మనం పనిచేస్తే మనకు కూడా శాశ్వతంగా ఒక పని దొరుకుతుంది అనే ఆలోచనతోటి రైతుల్ని కలవాలి. రైతుల్ని కలిస్తే వాళ్ళకి ఏం అవసరమో మనకు తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలనేది డిసైడ్ చేసుకోవచ్చు అనేది ఆలోచనతోటి రైతుల్ని కలిసి ఎందుకు వెళ్ళాలంటే ఏదో ఒక వేదిక ఉండాలి. ఊరికే వెళ్ళి కలిస్తే వాళ్ళు మనతో మాట్లాడారు కదా. సో రైతు బడి అనే పేరుతోటి వెళ్ళి కలుద్దాము, రైతుల అనుభవాలని ఇంటర్వ్యూ చేద్దాము. మనకు ఆల్రెడీ తెలిసిన పనే కదా. దీని ద్వారా రైతులకు ఏం కావాలో నాకు తెలుస్తుంది. తర్వాత నేను ఏదైనా బిజినెస్ కూడా చేసుకోవచ్చు, రైతులకు కూడా ఉపయోగపడవచ్చు అనే ఆలోచనతో వెళ్ళాను. అయితే వెళ్తున్నప్పుడు యాదృచ్ఛికంగా ఈరోజు మనం బొప్పాయి తోటలో ఉన్నాం. బొప్పాయి తోట నుంచే రైతు బడి మొదలైంది. బొప్పాయి తోటలోంచే మా ఫ్రెండ్కు బొప్పాయి తోట ఉంది. ఆ సంవత్సరం అతనికి అనుకోకుండా బాగా రికార్డు స్థాయిలో లాభాలు వచ్చాయి. ఎందుకంటే డెంగ్యూ సీజన్ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ గా డిమాండ్ వచ్చింది. అప్పుడు బాగా రేట్ రావడం వల్ల అతనికి బాగా లాభాలు వస్తే నాకు సో అందుకని అతనికి బాగా లాభాలు వస్తే ఆ విషయం చెప్తే నేను అక్కడికి వెళ్ళాను, తనని ఇంటర్వ్యూ చేశాను. ఆ వీడియో చాలా బాగా వెళ్ళింది. సో అలా ఫస్ట్ వీడియో అది లక్షల మంది చూశారు. ఫస్ట్ వీడియో ఇట్లా వెళ్ళిందంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ నీడ్ ఉంది, దీని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాము అని చెప్పేసి ఇంకా 2 నెలల తర్వాత కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ వచ్చింది. ఆ లాక్డౌన్ లోనే 2020 మే నెలలో నేను జాబ్ రిజైన్ చేసేసి జూన్ నుంచి పూర్తి స్థాయిలో రైతు బడి ప్రస్థానం మొదలైందండి. సూపర్, అలా స్టార్ట్ అయింది అన్నమాట. మీ ఫ్యామిలీ వీటి గురించి చెప్పండి. వివాహం అయిందా? నాకు పెళ్ళయిందండి. నాకు 37 ఇయర్స్ ఏజ్, 37 సంవత్సరాలు. అలా కనిపించట్లేదు రాజేంద్ర గారు, మీరు ఇంకా యంగ్ గా అంటే 25 ఆ రేంజ్ లో కనిపిస్తారు. మరి సీక్రెట్ ఏంటి?
ఏమీ లేదండి, అంటే నేనంతూ ప్రత్యేకంగా ఏమి జాగ్రత్తలు అయితే తీసుకున్నా అందరిలాగానే ఉంటాను నేను. నాకు మ్యారేజ్ అయిందండి, నాకు 2012లోనే పెళ్ళైంది. మా నాన్న చనిపోయారు 2006లో, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు. మా అమ్మ నాతో పాటే ఉంటారు, తన పేరు చంద్రకళ, మా మిస్సెస్ మంజు. నాకు 2 బాబులు, పెద్దోడు ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నాడు మోక్షిత్, చిన్నోడు 4th క్లాస్ చదువుతున్నాడు అక్షిత్. సో ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి. గతంలో వ్యవసాయం చేసేవాళ్ళం, తర్వాత మేము వేరే ఊరికి షిఫ్ట్ అయ్యాక అక్కడ నీటి సౌకర్యం లేక వ్యవసాయం చేయలేదు. కిరాణా షాప్ అది పెట్టుకొని మా అమ్మ కష్టపడి నన్ను పెంచి పెద్ద చేసింది. నేను ఒక్కనే బాబుని మా ఇంట్లో. అక్క చెల్లెలు కూడా ఎవరు లేరు. చెల్లె ఉండే చిన్నప్పుడే, నాకు సరిగ్గా గుర్తు లేదు, అప్పుడే తను చనిపోయింది. సో నేను ఒక్కనే, మా అమ్మ నాన్న చూసుకుంటున్నామండి అలాగే. సో వాళ్ళ సపోర్ట్ తోటి మా అమ్మ కానీ, మా మిసెస్ కానీ, పిల్లలు కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరైతే రిలేటివ్స్ ఉంటారో చాలా మంది, ఫ్రెండ్స్ కూడా, వీళ్ళందరి సపోర్ట్ కూడా చాలా ఉంటుంది. అంటే వీడియోలు వెతుక్కునే క్రమంలో ఇన్ఫర్మేషన్ కానీ, నువ్వు చేస్తున్న పని బాగుందని చాలా మంది సపోర్ట్ చేస్తారు. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనండి, మనం అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనకి ఎక్కడ లేని ఒక ధైర్యం వచ్చేస్తుంది. ఎక్కడన్నా మనం సమాధానం చెప్పుకోవాలంటే ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ చెప్పి, ఇక్కడ ఏమంటారు కదా, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్న సామెత. అదే కదా, ఫస్ట్ అక్కడ కనుక మనం సాటిస్ఫై అయ్యాం, వాళ్ళ నుంచి ఒక సపోర్ట్, ఒక మోరల్ సపోర్ట్ వస్తుందంటే దునియాని వెళ్ళొచ్చు, అలాంటి భావన వస్తుంది. నాకైతే సపోర్ట్ ఉందండి, చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు కూడా రెస్ట్రిక్టెడ్ గా ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పలేదు, స్వేచ్ఛగానే పెంచారు. ఒక్కని కావడం వల్ల గార్వం చేయడం ఏదో అంటాం కదా, అట్లా చేస్తారు. వాళ్ళకు నేను కూడా ఎక్కడ దాన్ని మిస్యూజ్ చేయలేదు. తర్వాత మా మిస్సెస్ కూడా తను నన్ను బాగా అర్థం చేసుకుంటుంది, నేను ఏది చేస్తానన్నా తను ఎంకరేజ్ చేస్తుంది. ఇక్కడ ఇది ఎందుకు అది ఎందుకు అని చెప్పేసి కూడా ఎక్కడ కూడా డిస్కరేజ్ చేయడం అనేది కూడా ఏమీ ఉండదు. రియల్లీ గ్రేట్ అండి ఆ విషయం. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే వాళ్ళని చాలా అరుదుగా తక్కువ మందిని చూస్తాం, అందులో రాజేంద్ర గారు విషయంలో. బట్ అలాగే ఉండాలి, మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, పపాయ తోటతో మీ అనుబంధం బాగా మ్యాచ్ అయింది. ఇంకా చూద్దాం సార్, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడే చాలా ఉన్నాయండి, రైతు చాలా పంటలు సాగు చేస్తారు, చాలా ప్లేసెస్ ఉన్నాయి. అందుకే ఈ రోజు మీరు ఇక్కడికి వస్తే బాగుంటుందని కూడా చెప్పారు. మంచి ప్లేస్ కి యాక్చువల్లీ మేము అడిగాము రాజేంద్ర గారిని, ఇలా స్టూడియోలో కూడా చేయొచ్చు, బట్ రైతు బిడ్డ అయినా ఆయన్ని స్టూడియోలో కూర్చోబెట్టి చేయడం కరెక్ట్ కాదని అనిపించింది మాకు. వెంటనే వారిని అడగగానే వారు అన్నారు, ఎందుకు లేదు, తోటలన్నీ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీరు రండి అని చెప్పారు. సో మాకు నేచర్లో ఆ ప్రకృతి మధ్యలో ఉండి చేస్తేనే కరెక్ట్ అని అనిపించింది. నిజంగా ఎంత కరెక్ట్ ఇప్పుడు అర్థమైంది మాకు. రైట్, మరి లొకేషన్ చేంజ్, మళ్ళీ ఇంకా వేరే ప్లేస్కి వెళ్దాం. షూర్ అండి.